హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకి రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నదండి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి మెయిన్స్ ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని కోర్స్ని బై చేసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కానీ నోటిఫికేషన్ వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి మే 5వ తారీఖుతో గడువు ముగియనున్నదండి. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఈ అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ముందుగా ఓన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటీపీఆర్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే మళ్ళీ ఓటీపీఆర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. అట్లా కాకోకుండా ఇంకా ఎవరైనా ఓటీపీఆర్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఓటీపీఆర్ చేసుకునేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 4 జోన్లలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 37 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏ సబ్జెక్టులలో డిగ్రీ ఉండాలంటే అలాగే ఇంజనీరింగ్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిగ్రీలో అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ ఈ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ విభాగాల్లో ఈ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కాబట్టి వీటికి ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కన్నా మెన్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ ఏమో 79 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాల్సిందైతే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు చూసుకుంటే కన్నా ఇందులో 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ని కేవలం 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్లకు పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ ఏమో 74 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల వరకు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇంకా ఈ అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. కాలినాడక టెస్ట్ 16 కిలోమీటర్స్ అనమాట. 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారండి. జోన్ల వారీగా ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు ఇచ్చారు, పట్టికలో ఇవ్వడం జరిగింది. అలాగే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు ఇచ్చారు, మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు ఇచ్చారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది.